ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అన్న విషయం తెలుసుకుందాం. అసలు పేరు గౌరింటాకు. గౌరీ ఇంటి ఆకన్నమాట. గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు రాజు. అంతలోనే ఆ చెట్టు పెద్దదే, నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశంతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా అయిపోతాయి. అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపునే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా నాకు చాలా ఆనందంగా అలంకారంగా కూడా అనిపిస్తోంది అంటుంది పార్వతీదేవి. పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి అవుతుందని చెప్పి వరమిస్తాడు. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, ఉతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు ఆనందాన్ని అలంకారాన్ని ఇచ్చి అలంకార వస్తువుగా కూడా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకతని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటను కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో సందేహంగా చెప్పగా అప్పుడు పార్వతీదేవి గోరింట నుదుటన పండదు అని చెప్పి అంటారు. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పెట్టుకొని అక్కడ మనకి ఎప్పుడు గోరింటాకు పండదు. అరచేత మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి కదా, వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసే ప్రశాంత పరుస్తూ గోరింటాకు పనిచేస్తుంది. ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన కలిగే గర్భాశయ బాధలు కూడా తగ్గుతాయి. అందంగా ఉన్న అమ్మాయి చక్కని భర్త వస్తాడు. తన కోమారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలనే తప్పకుండా గోరింటాకుని అందరూ పెట్టుకోవాలని చెప్పి అంటుంది గోరింటాకు. ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారనమాట. ఇది గోరింటాకు కథ. ఇంకోసారి ఇంకో విషయం విందాం.